మరి ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి 2016-17లో జేఎంఈటీలుగా అపాయినటువంటి అందరం కూడా 2 సంవత్సరాలు ఎస్ఎఫ్ఎంఎస్ పూర్తి చేసి 3 సంవత్సరాలు సీనియర్ ఎంఎస్ పూర్తయిన తర్వాత మా అందరికీ బి గ్రేడ్ ఓవర్మెన్గా ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ 3 సంవత్సరాల సీనియర్ ఎంఎస్ పూర్తి చేసుకొని ఇంకా 3 ఏళ్ళు దాటుతున్నా కానీ మా ఎవరికి కూడా ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. దాదాపు 3 ఏళ్ళ జాప్యము. ఒక రోజు అంటే ఊకోవచ్చు, ఒక వారము, ఒక నెల అనుకుంటే ఊకోవచ్చు, ఒక సంవత్సరం అంటే, కానీ 3 ఏళ్ళుగా మమ్మల్ని నాచుతూనే ఉన్నారు. మా ఎవరికి కూడా ప్రమోషన్లు ఇవ్వట్లేదు. చూసుకున్నట్లయితే దాదాపు 10 ఏళ్ళ నుంచి మాకు ఓవర్మెన్ అనే ప్రమోషన్ రాకుండా ఉన్నది. ఏంటి అని అడిగితే మరి ఎందుకు ప్రమోషన్ ఇవ్వట్లేదు అని అడిగితే వేకెన్సీస్ లేవని చెప్తా ఉన్నారు. మరి వేకెన్సీస్ లేనట్లయితే మాకు మైనింగ్ సర్దార్ డిసిగ్నేషన్ తోటే మమ్మల్ని ఏమో ఓవర్మెన్ డ్యూటీలు చేయండి అని చెప్పి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. మరి మాకున్న డిసిగ్నేషన్ సీనియర్ ఎంఎస్, మేము ఓవర్మెన్ డ్యూటీలు ఎందుకు చేయాలి? మాకు మరి ఓవర్మెన్ డ్యూటీలు చేయాలంటే మాకు ఇవ్వాల్సిన ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వండి అంటే ఓవర్మెన్ ప్రమోషన్లు అయితే ఇవ్వం, కానీ మీరు మాత్రం ఓవర్మెన్ డ్యూటీలు చేయాల్సిందే అని మైన్లలో అన్ని ఏరియాలలో జనరల్ మేనేజర్లు, అన్ని మైన్ల మేనేజర్లు మా మీద డిసిప్లినరీ యాక్షన్లు తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఎంతకాలం? మమ్మల్ని బానిసత్వానికి గురి చేయడం ఎంతకాలం అని చెప్పి మేమందరం కూడా అన్ని ఏరియాల నుంచి గతంలో జూన్ నెలలో 25వ తారీఖున మహాధర్నా చేపట్టడం జరిగింది. మరి మహాధర్నా చేపట్టినప్పుడు మీ అందరికి కూడా ప్రమోషన్లు ఇస్తాము, దాని మీద చూస్తాము అనేసి చెప్పడం జరిగింది. 2 నెలలు అయినా కానీ ఎటువంటి ఫలితం రాలేదు. మరి రాని పక్షంలో మేమందరం కూడా మేము మా సిగ్గు విడిచి మేమందరం కూడా హెడ్ ఆఫీస్ ముందు ఆగస్టు 4, 5, 5, 6, 7 3 రోజులు నిరాహార దీక్షకు పూనుకున్నాము. మా నిరాహార దీక్షకి అన్ని యూనియన్ల నుంచి కూడా మద్దతు లభించింది. అన్ని కూడా సంఘీభావం తెలిపాయి. అవును, మీరు మాట్లాడుతుంది న్యాయమైన డిమాండే, మీరు అడుగుతా ఉంది, మేము కొత్తది కూడా ఏమీ అడుగుతాలేము. మాకు ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల కంపెనీకి రూపాయి కాదు కదా, 10 పైసల ఆర్థిక భారం కూడా పడదు. మేము అందరం కూడా ఓవర్మెన్ విధులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అపాయింట్ అయిన రోజు నుంచి కూడా ఓవర్మెన్ విధులు చేస్తూ ఉన్నాం, కానీ ప్రమోషన్ మాత్రం ఇవ్వట్లేదు. కానీ మేము 3 రోజుల నుంచి నిరాహార దీక్షనే చేసినా కానీ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మేమందరం కూడా దాదాపు అన్ని ఏరియాల నుంచి 300 మంది వచ్చేసి ఈరోజు హెడ్ ఆఫీస్ ముందు మౌనంగా నల్ల రిబ్బన్లు ధరించి, మరి మా యొక్క గొంతు మేనేజ్మెంట్కి ఎందుకు వినపడట్లేదు అని చెప్పి మేము నల్ల రిబ్బన్లు ధరించి, అదేవిధంగా మమ్మల్ని నిక్కచ్చిగా నిస్సిగ్గుగా మమ్మల్ని ప్రమోషన్ లేకుండా 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని బానిసత్వానికి గురి చేస్తున్నందుకు నిరసనగా మేము ఈరోజు హెడ్ ఆఫీస్ ముందు అర్ధనగ్న ప్రదర్శన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించి మాకు రావాల్సిన న్యాయంగా బ్యాక్ డేటెడ్ తోటి ఓవర్మెన్ ప్రమోషన్లు ఇవ్వాలని అందరి తరపున నేను తెలియజేస్తా ఉన్నాను.